నమస్తే, వెల్కమ్ టు టీ10. సంవత్సరాల విరామం తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ దళితుల్లో తనకు పట్టుందని చెప్పుకునే పరిస్థితి లేదు. ఢిల్లీ శాసనసభలో 12 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉండగా ఆప్ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఢిల్లీ అసెంబ్లీలోని 36 స్థానాల్లో దళితులు ప్రభావం అధికంగా ఉంది. ఆయా స్థానాల్లో వారి జనాభా 15% కంటే ఎక్కువే. దళితులు 25% కంటే ఎక్కువగా ఉన్న స్థానాల్లో కేవలం 3 మాత్రమే బీజేపీ విజయం సాధించగలిగింది. ఇక ఆప్ విషయానికి వస్తే దళిత జనాభా 20% మించి అధికంగా ఉన్న 10 స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. దళితులు 25% పైబడి నివసిస్తున్న 7 స్థానాల్లోనూ ఆప్ విజయకేతనం ఎగరేసింది. త్రిలోక్పురి నియోజకవర్గం జనాభాలో 4వ వంతు కంటే ఎక్కువగానే దళితులు ఉన్నారు. అక్కడ ఆప్ పై బీజేపీ అభ్యర్థి కేవలం 392 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. 2020 శాసనసభ ఎన్నికల్లో దళితుల ప్రాబల్యం అధికంగా ఉన్న 36 స్థానాల్లోనూ బీజేపీ గెలిచింది కేవలం ఒకటే. అయితే గత ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలన్నింటినీ ఆప్ గెలుచుకుంది. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలతో పాటు మరో 6 స్థానాల్లో కూడా దళితుల ఉనికి అధికంగా ఉంది. ఆయా నియోజకవర్గాల్లో వీరు 20% పైబడే ఉన్నారు. మరో 18 చోట్ల దళితుల జనాభా 20% కంటే తక్కువగానే ఉంది. రాజధాని ఢిల్లీలో నివసిస్తున్న దళితులు తొలుత కాంగ్రెస్ కు అండగా ఉండేవారు. ఆ తర్వాత ఆ ఓటు బ్యాంకు ఆపు వైపు మళ్లింది. 1998 ఎన్నికల్లో బీజేపీ 15 స్థానాలు గెలిచినప్పటికీ వాటిల్లో ఒక్కటి రిజర్వ్డ్ స్థానం కాదు. 2023లో ఆ పార్టీ 20 స్థానాల్లో విజయం సాధించగా వాటిలో 2 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. 2008, 2013 ఎన్నికల్లో కూడా బీజేపీకి 2 రిజర్వ్డ్ స్థానాలు మాత్రమే దక్కాయి. దళిత ఓటర్లను తన వైపు తిప్పుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీ ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రిజర్వ్డ్ స్థానాలు కానీ రెండింటిలో ఎస్సీ అభ్యర్థులను నిలిపింది. అయితే వారిద్దరూ ఆప్ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఆప్ ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు, కార్యక్రమాలు దళితులకు ఎంతో మేలు చేశాయని, కాబట్టి వారు ఆప్ ను విశ్వసించారని దళిత సంఘాల జాతీయ సమాఖ్య చైర్మన్ అశోక్ భర్తీ తెలిపారు. అయితే ఈ వాదనతో వాయువ్య ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ దళిత ఎంపీ యోగేంద్ర చండోలియా విభేదించారు. బీజేపీ దళితులు, ఎస్టీలకు వ్యతిరేకమంటూ కాంగ్రెస్ దశాబ్దాల తరబడి చేస్తున్న ప్రచారం కారణంగానే తాము రిజర్వ్డ్ స్థానాలను ఎక్కువగా గెలుచుకోలేకపోయామని ఆయన చెప్పుకొచ్చారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.